నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎర్లీ మార్నింగ్ తీసుకునేటువంటి రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ని మీకు బోర్ కొడుతుందా? అయితే ఒక్కసారి ఇలాగా నోటికి రుచిగా ఉంటూ కడుపుకి ఎంతో హాయిగా ఉండి 10 నుండి 15 నిమిషాల్లో అయిపోతూ చాలా సింపుల్గా చేసుకునేటువంటి బటాటా పోహాని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఉండగాను మందపాటి అటుకులు తీసుకోవాలండి. వీటిని ఒక చిల్లులు గిన్నెలోకి వేసుకొని మంచినీళ్ళతో శుభ్రంగా కడుక్కొని ఈ అటుకుల్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. దీనిలోకి గుప్పెడన్ని పల్లీలు వేసుకొని ఇవి మంచి గోల్డెన్ కలర్కి వచ్చే అంతవరకు వేపుకోవాలన్నమాట. వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లోకి 1½ టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని తాలింపుని చక్కగా వేపుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజు ఆనియన్ కూడా వేసుకొని ఇది లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యే అంతవరకు వేపుకోవాలండి. ఇలా ఆనియన్ అన్నది వేగిన తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి 2 మీడియం సైజు బంగాళదుంపలు కూడా వేసుకొని దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఇక్కడ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బంగాళదుంపలనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా మధ్యలో కలుపుకుంటున్నప్పుడు ఈ పోహా అన్నది మంచి టేస్ట్గా రావడం కోసం దీనిలోకి 1/2 టీ స్పూన్ షుగర్ని కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఇక్కడ బంగాళదుంపలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకుందామండి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి అటుకులు ఉన్నాయి కదండి, చూడండి ఈ అటుకులు అన్నవి ఎంత చక్కగా పొడి పొడిలాడుతున్నాయో కదా. వీటిని కొంచెం కొంచెం వేసుకుంటూ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి చిన్న టీ గ్లాస్ అంత వాటర్ని కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషం ఇలా కుక్ చేసుకుందాం. ఇలా చేసుకోవటం వల్ల అటుకులు అన్నవి చాలా సాఫ్ట్గా అయ్యి మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఒక నిమిషం అయిన తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, ఒక మీడియం సైజు నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకొని దీనిలోకి మనం ముందుగా వేపి పక్కన పెట్టుకున్నటువంటి పల్లీలను కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసుకోవడమే అనమాట. చాలా సింపుల్గాను ఎంతో టేస్టీగా ఉంటూ ముంబై స్ట్రీట్ ఫుడ్లోని చాలా ఫేమస్ అయినటువంటి కందా పోహా రెడీ.